మనతో మనతో మన రిలేషన్ ఎలా ఉంటుందో దాన్ని బట్టే అవతల వాళ్ళతో మన రిలేషన్ ఎలా ఉంటుంది అనేది డిపెండ్ అయి ఉంటుందట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఈ లైన్. నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సెల్ఫ్ ఎస్టీమ్ అని చెప్పి మనం మాట్లాడుకుంటాం కదండి. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే సెల్ఫ్ యాక్సెప్టెన్స్. నేను ఇలా ఉన్నాను, నేను ఇదే, ఐఎమ్ దిస్. మనం ఎలా ఉన్నామో మనల్ని మనం యాక్సెప్ట్ చేయడం, దాన్నే సెల్ఫ్ ఎస్టీమ్ అంటారట. అదేదో ఒక పొగరుగానో లేకపోతే అహంభావంగానో అహంకారంగానో చూడక్కర్లేదట. మనం ఏంటనేది మనకి తెలిసి ఉండడం, మనం ఎలా ఉంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేసుకుని బ్రతకడాన్నే సెల్ఫ్ యాక్సెప్టెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్ అంటారట. చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా. లివ్ వైల్ యు ఆర్ స్టిల్ అలైవ్. లివ్ వైల్ యు ఆర్ అలైవ్. శివ్ ఖేరా బుక్ చదువుతున్నా అని చెప్పా కదా, ఇందులో ఒక చిన్న టాపిక్ తీసుకున్నానండి, బాగా అనిపించింది, అందుకే నేను మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. బై ది వే, మీ అందరికీ తెలిసిందే, నేను మీ సౌజన్య. నేను బాగున్నాను, మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి సెల్ఫ్ ఎస్టీమ్, దీని గురించి ఏం చెప్తావు సౌజన్య అంటే, యాక్సెప్టెన్స్ అండి. మనం ఏంటంటే మనం ఎంతసేపు కూడా, ఇప్పుడు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైనా కాల్ చేసి పొద్దునే ఫోన్ చేసి గుడ్ మార్నింగ్, అసలు నిన్ను మించిన మంచి మనిషి ప్రపంచంలోనే లేరు, నువ్వు ఎంత మంచి మనిషి అంటే ఇంకా నేను మాటల్లో చెప్పలేను, నీ అంత కైండ్ హార్టెడ్, నీ అంత హెల్పింగ్ నేచర్ ఉన్నవాళ్ళు, ఇంత మంచి మనిషిని నేను ఎక్కడా చూడలేదని చెప్పి ఫోన్ పెట్టేస్తే ఇంకా రోజంతా మనకి గాల్లో తేలినట్టుందే కదా, అవునా కదా, ఒప్పుకొని తీరాలి. అది మనల్ని ఒక రేంజ్లో మన కాన్ఫిడెన్స్ని బూస్టప్ చేస్తుంది. అసలు మేఘాల్లో తేలిపోతాం అనమాట. అట్లాంటి స్టేజ్. ఒకవేళ అదే పర్సన్ ఆ ప్లేస్లో కాల్ చేసి, నీ అంత చెండాలకు మనిషి నేను ఎక్కడా చూడలా, నీ అంత పనికిరాని ఫెలో నేను ఎక్కడా చూడలా, ఇంత సెల్ఫిష్ ఫెలో నేను ఎక్కడా చూడలా అని చెప్పి ఒక 4-5 చెడ్డ మాటలు అనేసి ఫోన్ పెట్టేస్తే ఇంకా రోజంతా ఇలా గాలి తీసిన బెలూన్లో అయిపోతాం మనం. ఎందుకు? అప్పుడు మన గురించే అనింది, ఇప్పుడు మన గురించే అనింది. మనము అనేది ఎక్కడ మారలేదు, బట్ అతని ఇంప్రెషన్ లేదా అతని వర్డ్స్ మారినాయి. అది ఎందుకు ఇంపాక్ట్ చేస్తుంది? మన వర్త్ ఏంటి, నేనేంటి అనేది నాకు తెలిసినప్పుడు వేరే వాళ్ళ మాటలు ఏవి కూడా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు కదా. అంత స్ట్రాంగ్గా మనం ఉండాలి కదా. అంటే ఎక్కడో మనం మన ఇంపార్టెన్స్ని, మన వర్త్ని తెలుసుకోవడంలో ఎక్కడో మనం ఫెయిల్ అయ్యామనే అర్థం. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే శివ్ ఖేరా ఈ బుక్లో చెప్పారు. ఒకసారట చార్లీ చాప్లిన్ వేషధారణకి సంబంధించిన పోటీ జరిగిందంట. పోటీ జరిగితే అందరూ చార్లీ చాప్లిన్ లాగా రెడీ అయ్యి వస్తారు కదా, ఒరిజినల్ చార్లీ చాప్లిన్ కూడా అక్కడికి వెళ్ళారట. ఇంట్రెస్టింగ్గా ఆ కాంపిటీషన్లో ఒరిజినల్ చార్లీ చాప్లిన్ ఓడిపోయారట. అసలు అర్థం కాలేదట చార్లీ చాప్లిన్కి. అరే నేనే కదా నిజమైన చార్లీ చాప్లిన్, వీళ్ళేం నన్ను గుర్తించలేకపోయారు అని చెప్పేద్దాం అనుకున్నారట. బట్ అగైన్ హీ థాట్, నేనేంటో నాకు తెలుసు, నేనెందుకు వెళ్ళి నలుగురికి చెప్పుకోవడం. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ఎస్టీమ్. మనం ఏంటో మనకి తెలిసినప్పుడు మనం సొసైటీ యాక్సెప్టెన్స్ కోసం మనల్ని ఎవరో వావా అనాలి, మనల్ని ఎవరో ఇంద్రుడు చంద్రుడు అని పొగడాలి, మనల్ని ఎవరో ఆకాశానికి ఎత్తేయాలి అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయమట. సో దాన్ని డెవలప్ చేసుకోండి. నాట్ ఓన్లీ యూ, పిల్లలకు కూడా నేర్పించండి చిన్నతనం నుంచే. మనం ఏంటి, మన పాజిటివ్స్ ఏంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి అన్న నమ్మకం మనకు ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో అనాలి, లేకపోతే వాళ్ళు మనల్ని గుర్తించాలి, లేకపోతే ఫలానా వాళ్ళు మనల్ని వావ్ అంటేనే మనం ఏదో ఒకటి సాధించినట్లు, లేకపోతే మనలో ఆ వర్త్ ఉన్నట్లు అన్న ఇందులో చిక్కుకోకుండా ఉంటారు. సో వీ హ్యావ్ టు డెవలప్ దట్. మనం డెవలప్ చేసుకోవాలి, పిల్లలకి నేర్పించాలి. ఇలాంటివన్నీ ఏంటంటే చాలా చిన్న చిన్న విషయాలండి. నేను ఇందాక అన్నట్లు ఒక్క ఫోన్ కాల్ లేదా ఎవరైనా అనే ఒక మాట మీ ఒక రోజు మొత్తాన్ని, మీ మూడ్ని, ఇంట్లో ఏదో అమ్మ ఏదో వండింది, మీరే ఏదో వండిన తర్వాత అది బాగాలేదు, ఏదో ఒక మూడ్లో, వేరే మూడ్లో ఎవరో ఉండి ఇంట్లో వాళ్ళు అదంతా మీ మీద చేయడానికి, మీ వంట బాగాలేదనో లేకపోతే ఇంకొకటనో కామెంట్స్ చేసినప్పుడు ఆ రోజంతా చిన్నబుచ్చుకుని ఉంటాం, చాలా డల్ అయిపోతాం, చాలా ఫీల్ అవుతాం, నాకేం చేత కాదని చెప్పి ఇంకో 4-5 మనల్ని మనం అనేసుకుంటాం. డోంట్ డూ ఇట్. మీరేంటనేది, మీ వర్త్ ఏంటనేది మీకు తెలిసినప్పుడు, మీరు దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు ఎవరేమన్నా సరే దాని ఇంపాక్ట్ మీ మీద పడకూడదు. అట్లా మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి. సో ఈ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ యాక్సెప్టెన్స్, ఇంకా నెక్స్ట్ స్టేజ్ వస్తుంది సెల్ఫ్ లవ్, అది కూడా చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ లవ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. నాకైతే బాగా అనిపించిందండి కాన్సెప్ట్. ఐ థింక్ దీన్ని మనం ఎంత తొందరగా తెలుసుకోగలిగితే అంత మంచిది. చెప్పాను కదా, ఎవరో ఏదో అనాలి, ఎవరో ఏదో చెయ్యాలి, ఎవరో
మనకి మేకతోలు కప్పాలి అన్న వీటి నుంచి బయటపడతాం తొందరగా. సో ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ స్ట్రెంగ్త్, వాళ్ళ పాజిటివ్స్ తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నాకైతే అనిపించింది చదివిన తర్వాత మీ అందరికి కూడా చెప్పాలనిపించింది. లెట్ మీ నో ఎలా అనిపించింది ఇది. మీరు కూడా ఇట్లా 10 మంది మాట్లాడిన మాటలు, లేకపోతే ఎవరో ఏదో అన్న మాటలతో విని కృంగిపోయి మీ డే లేదా మీ వర్క్ డిస్టర్బ్ అయిన సందర్భాలు ఉన్నాయా? ప్లీజ్ లెట్ మీ నో. కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను తెలుసుకుంటాను. అండ్ ఎస్, నేను ఒకసారి చెప్పాను ఒక స్టోరీ రిలేషన్స్ గురించి, దాని గురించి మాట్లాడుతూ ఎప్పుడో జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ ఇప్పుడుని పాడు చేసుకోవద్దు అని చెప్పి నేను వారి పేరు మర్చిపోయాను. ఒక అమ్మాయి మన ఫాలోవర్ ఒకరు ఒక మెసేజ్ పెట్టారండి. లైక్ మ్యారేజ్ సెటిల్ అయిందంట, షీఈ్ హ్యాపీ, బట్ ఎలా ఉంటుంది అత్తగారింట్లో, ఎలా ఉంటుంది, ఎవరితో ఎట్లా ఇచ్చేయాలి అనే ఆ టెన్షన్ బాగా పట్టేసుకుంది. బట్ మీ స్టోరీ విన్న తర్వాత ఫ్రీ అవుట్ అయ్యాను. ఇప్పుడు నేను ఎంజాయ్ చేయాలి, నా పెళ్ళిని ఎంజాయ్ చేయాలి, ఇట్లా మొత్తం అన్నీ కూడా ప్రజెంట్లో హ్యాపీగా ఉండాలని డిసైడ్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ అని మెసేజ్ పెట్టింది. థ్యాంక్ యూ నాన్న, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ లైఫ్. నీ లైఫ్ చాలా బాగుండాలని నేనే కాదు, మన ఫాలోవర్స్ అందరూ కూడా, మన ఫ్రెండ్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అండ్ ఎస్, ఎప్పుడు చెప్పేదే, మీకు నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. బట్ ఇలాంటి విషయాలు డెఫినెట్లీ షేర్ చేయాలండి, ఎందుకంటే మనలో చాలామందికి ఇలాంటివన్నీ అవసరం. అందరికీ తెలిసిన విషయాలే, బట్ ఒక సందర్భంలో ఒకళ్ళు చెప్పిన మాట ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. సో అందులో భాగంగానే ఈ ప్రయత్నం. ఎస్, షేర్ చేయడం అయితే మర్చిపోకండి, ఓకేనా? అండ్ ఎలా ఉంది ఇవాళ చెప్పిన కాన్సెప్ట్, ఈ సెల్ఫ్ ఎస్టీమ్ గురించి మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను డెఫినెట్లీ చదువుతాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ యువర్ సౌజన్య. బాయ్.